హరే కృష్ణ డివోటీస్. ఒకతను ఉన్నారంటండి. ఆయన జీవితాంతము బాగా సంపాదించారండి. ముసలి ప్రాయంలోకి వచ్చేసారండి. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారండి. ఆ ముగ్గురు కొడుకులు అంతకాలంలో అతని మంచం దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారంటండి. ఈయన కళ్ళు మూసుకునే ఉన్నారు, కానీ స్పృహ ఉందన్నమాట. ఆయన ఒక్కొక్క అబ్బాయిని పిలిచాండి. పెద్ద అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగారంట అందరినీ. అప్పుడు పెద్ద అబ్బాయి ముందరికి వచ్చాడు. నాన్న, నేను నీ దగ్గరే ఉన్నానన్నా, విలపిస్తూ ఉన్నాను, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు అని ఏడుస్తున్నాను అనమాట. మరి రెండో అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగితే రెండో అబ్బాయి కూడా వచ్చాడు. నాన్న, నేను నీ పక్కనే ఉన్నాను, నీకేమేం భయపడద్దు, నువ్వేం భయపడద్దు అన్నాడు. మరి చిన్నోడు ఎక్కడున్నాడు అని అనుకుంటే చిన్నోడు బోరని ఏడుస్తూ ఉన్నాడు. నాన్న, నేను నిన్ను వదిలి ఉండలేను, నువ్వు వెళ్ళిపోద్దు నాన్న అని ఏడుస్తున్నట్ట. ముగ్గురు ఇక్కడే ఉన్నారు, నా మంచం దగ్గర కూర్చొని ఏడవకపోతే అదేదో కొట్టు దగ్గర కూర్చోవచ్చు కదా. ఎంత ఇప్పుడు మనకు డబ్బు నష్టమో. కొట్టు దగ్గర ముగ్గురు, ఒకరు కూడా లేరా, ఏంటి మీరు చేస్తాను లేదు, అక్కడ ఏడు చావండి, అక్కడ కొంచెమన్నా డబ్బులన్నా వస్తుంది అన్నట్టు. చూడండి, ఆయన అంత్యకాలంలో కూడా మనిషి యొక్క జన్మ ఉత్కృష్టమైనటువంటి ఆ మనిషి జన్మ విలువను తెలుసుకోకుండా లాస్ట్ సమయంలో కూడా ఆయన ధనార్జన గురించి ఆలోచిస్తారు. చూడండి, ఇలా ఆలోచిస్తే ఏమవుతుంది, అంత్యకాలేచ మాం ఏవ స్మరణ్ ముక్త కలేవరం. చూడండి, మనం అంత్యకాలంలో చనిపోయే టైంలో ఏం తలుచుకుంటే అదే అలాంటి శరీరమే మనకి ప్రాప్తిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారండి. కాబట్టి మనము మనిషి జన్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి విలువను తెలుసుకుంటూ ఈ ఓంకారాలన్నీ చివరి సమయంలో చెప్పలేమండి, కానీ ముందు నుంచి భగవత్ నామస్మరణని మనం సాధన చేస్తే అంత్యకాలంలో మనకు అదే గుర్తు వచ్చి మనకు చనిపోయిన తర్వాత ఉన్నతమైన గొప్ప శరీరాలు లేదా గొప్ప స్థితి అనేది కలుగుతుందండి. అదే అండి మనిషి జీవితం యొక్క పరమ లక్ష్యం. హరే కృష్ణ.